కాంట్రాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు బాంద్రా పోలీసులు. దీనిలో చాలా కీలకంగా దయానాయక్ అనేటువంటి ఒక క్రైమ్ స్పెషలిస్ట్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ దీనిలో కీలకంగా ఉండి ఆయనే మొత్తం చక్రం తిప్పి ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల స్థాయిలోనే ఈ ఆపరేషన్ పూర్తిగా కొనసాగింది. సుమారుగా 24 గంటలు గడిచిన తర్వాత సుమారుగా 30 గంటల్లోనే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన ఆ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం బాంద్రా పోలీస్ స్టేషన్ కి ఆ వ్యక్తిని తరలించారు. ఆ వ్యక్తిని పోలీసులు ప్రస్తుతం క్వశ్చన్ చేస్తున్నారు. తర్వాత మెడికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత 10 రోజుల పాటుగా కస్టడీ కోరే అవకాశం కనబడుతోంది. సైఫ్ అలీ ఖాన్ కేసులో పోలీసులు చాలా వేగంగా దర్యాప్తుని పూర్తి చేశారు. 24 గంటల్లోనే నిందితుని పట్టుకున్నారు. బాంద్రా పోలీస్ స్టేషన్ తరలించారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ ని తరలిస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని, ఆ దుండగుడిని తరలిస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ లోపలికి తరలిస్తున్నారు ఆ వ్యక్తిని. సో బాంద్రా పోలీస్ స్టేషన్ 24 గంటల్లోనే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. ప్రస్తుతం స్టేషన్లో ఆ వ్యక్తి ఉన్నారు. త్వరలోనే ఆయనని మెడికల్ పరీక్షల నిమిత్తం పంపించి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. కస్టడీ తీసుకోబోతున్నారు. 10 రోజుల పాటుగా ఆయన విచారించబోతున్నారు. వెరీ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసినటువంటి ఆ వ్యక్తిని పోలీస్ అరెస్ట్ చేసి బాంద్రా పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. 10 రోజుల పాటుగా కస్టడీ కూడా కోరే అవకాశం కనబడుతోంది. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశావు, ఏం జరిగి ఉంటుందంటూ కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నా. అయితే ఆ వ్యక్తి ఆ దిగుతున్న క్రమంలో మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ మెట్టు దిగుతున్న క్రమంలో ఆయన ఒంటి పైన ఒక రెడ్ టవాల్ కనబడుతోంది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే ఆయన ఒక గ్రూప్కు సంబంధించిన వ్యక్తి ఎవరై ఉంటారు, అదొక కోడ్గా చెప్పాలా ఏం చెప్పాలనే విషయంలో కూడా కొంత చర్చలు అయితే కొనసాగుతున్నాయి. సో ప్రజెంట్ ఆయనపై దాడి ఘటనలో 6 కత్తిపోట్లతో ఈ వ్యక్తి దాడి చేశాడు. 6 సార్లు ఆయన ఒంటిపైన దాడి చేశాడు. ఏకంగా వెన్నులో చాలా బలంగా కత్తితో దాడి చేయడంతో ఆ వెన్నుపూసలో కత్తి ఇరుక్కుపోయింది. 2 ఇంచుల కత్తి ఎడ్జ్ కూడా ముక్క కూడా ఆ వెన్నుపూస ఇరుక్కుపోయింది. దీంతో హాస్పిటల్లోని వైద్యులు చికిత్స అందించి దాన్ని బయటికి తీశారు. ప్రజెంట్ ఆయన 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. దయానాయక్ అనేటువంటి ఒక ఆఫీసర్, చాలా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా తెలుస్తోంది. ఆయన ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారు. 24 గంటల్లోనే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసినటువంటి ఆ వ్యక్తిని పట్టుకోవడంలో చాలా కీలకంగా ముంబై పోలీసులు చాలా కీలక భూమిక పోషించారు. పెద్ద ఎత్తున అన్ని కోణాల్లో కూడా సుమారుగా 10 బృందాల్లో వారు వెతకారనంటే ఎంత కీలకంగా తీసుకున్నారు ఈ కేసు మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. సైఫ్ అలీ ఖాన్ పైన గతంలో కూడా చాలా మంది ఈ రకంగానే వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలే ఇక్కడ దాడి చేసిన వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేశాయా, లేదంటే కీలకంగా మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే సంచలనంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమార్ల పైన వ్యాఖ్యలు చేశారు. సైఫ్ అలీ ఖాన్ పైన కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన పేరు కుమార్ విశ్వాస్ తెలుస్తుంది. ఒక రాజకీయ నాయకుడు, హిందుత్వ సంఘాలకు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు ఈ వ్యక్తిని ఈ రకంగా దాడి చేసే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయా, లేదంటే ఆ సంఘానికి సంబంధించి ఆయన మద్దతుతో వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనే రకం కూడా పోలీసులు చాలా క్లీన్గా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రజెంట్ మెడికల్ పరీక్షల నిమిత్తం ఆయన అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఆయన్ని కస్టడీ కూడా తీసుకోబోతున్నారు. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తిని ఎట్టకేలకైతే ముంబై పోలీసులు చేరించారు. 24 గంటల్లోనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనని ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్ తెలుస్తోంది. మెడికల్ పరీక్షల నిమిత్తం తరలిస్తారు. ఆ తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి 10 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. 10 రోజుల పాటు కస్టడీ కోరి ఆయన నుంచి మరిన్ని సమాచారం రాబట్టే అవకాశం కనబడుతోంది. ప్రజెంట్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసినటువంటి ఆ వ్యక్తిని పోలీసులు తరలిస్తున్నారు. ఆ సమయంలో మీరు చూడొచ్చు ఆయన ఇక్కడ కనబడుతోంది చూడండి, ఆ రెడ్ కలర్ మార్క్ లో కనిపించే వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తి. నిన్న ఆ దాడి కట్టిన తర్వాత చాలా ఈజీగా, ఏ రకంగా చాలా ఈజీగా ఇంట్లోకి చొరబడ్డాడు, అదే స్థాయిలో చాలా సేఫ్ గా ఈజీగా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. సో ఏదేమైనా కూడా ఈ ఘటనలో సెక్యూరిటీ లోపం కూడా కనబడుతోంది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి అంత ఈజీగా ప్రవేశించొచ్చా, అంత ఈజీగా ఒక సామాన్యుడు వెళ్ళి ఆయనపై దాడి చేయొచ్చా అని ఒక నినాదాన్ని పంపిస్తోంది. పెద్ద ఎత్తున అటు సెక్యూరిటీ సిబ్బంది అయితే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. వారి లోపం కారణంగా ఎంత జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, సైఫ్ అలీ ఖాన్ సంబంధించినటువంటి దాడి ఘటనలో ఆ వ్యక్తిని ప్రజెంట్ పోలీసులు ఎక్కడ ఉంచారు, ఆయనని కస్టడీ తీసుకోబోతున్నారా, ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? మనోజ్, కేసు గడిచిన 24 గంటల లోపే నిందితుడిని పట్టుకోవడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించడం జరిగింది. నిందితుడిని గుర్తించిన వెంటనే 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం వేట మొదలు పెట్టారు. 24 గంటలు గడవక ముందుకే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తిని అయితే పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఆ నిందితుడిని విచారిస్తున్నారు.
దాడికి గల ప్రధాన కారణం, ఇంట్లోకి వెళ్ళడానికి గల కారణాలు, వీటిపైన ప్రస్తుతం అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే ఇది పట్టుకున్న 24 గంటల లోపే నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించాల్సి ఉంటుంది కాబట్టి వైద్య పరీక్షలు అనంతరం ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెడతారు. ఆ తర్వాత న్యాయస్థానంలోనే ఆయనను 10 రోజులు కస్టడీ కూడా కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు ముంబై పోలీసులు. అయితే ఈ కేసులో చాలా కీలకంగా సీసీ ఫుటేజ్ మారిందని చెప్పొచ్చు. దాదాపు 2 గంటల లోపు కూడా ఎవరు ఇంట్లోకి రాలేదు అనేది కూడా మొదట సీసీ ఫుటేజ్ ద్వారా అర్థమైంది. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించడానికి గల సోర్సెస్ ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ సోర్సెస్ ను వెతకడం ప్రారంభించిన నేపథ్యంలోనే ఫైర్ ఎగ్జిస్టెన్స్ నుంచి లోపలికి ప్రవేశించినట్టుగా కూడా గుర్తించారు. తిరిగి వెళ్లే సమయంలో పక్కింటి సీసీ ఫుటేజ్ ఆధారంగా సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి ప్రయత్నం చేసిన వ్యక్తిని గుర్తించారు. ఆ గుర్తించిన వెంటనే బృందాలుగా ఏర్పడి నిందితునైతే పట్టుకోవడం జరిగింది. అయితే సైఫ్ అలీ ఖాన్ నిన్న తెల్లవారుజామున 2:30 ఈ దాడి జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా కొంత అలర్ట్ అయింది. ఒక సెలబ్రిటీ ఇంట్లోకి సునాయాసంగా ఒక దొంగ ప్రవేశించడము, ఒక సెలబ్రిటీని కత్తితో దాడి చేయడము అనేది కూడా అది ఎవరు నమ్మలేని పరిస్థితిగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే అది ఒక గేటెడ్ కమ్యూనిటీ, అత్యంత సెక్యూరిటీ ఉంటుంది. 11th ఫ్లోర్ లో సైఫ్ అలీ ఖాన్ నివాసం ఉంటారు. మరి అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు, ఆ ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు, ఇదంతా ఈజీయేనా లేదు లోపల వాళ్ళే ఏదో చేశారన్న దానిపైనే ప్రధానంగా వార్తలు వినిపించాయి. అయితే వీటన్నిటినీ కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. తమదైన శైలిలోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. 24 గంటల లోపే నిందితునైతే పట్టుకోవడం జరిగింది. మరి ముంబై పోలీసులు చాలా చాకచక్యంగా ఈ యొక్క కేసును ఛేదించారని చెప్పొచ్చు మనోజ్. రైట్, మీరు హోల్డ్ లో ఉండండి ఒకసారి గోపి. ఇక్కడ నేను చూపిస్తున్నాను టీవీ స్క్రీన్ పైన ఎవరైతే ఈ వ్యక్తి ఆ మెట్రో దిగి కిందికి వస్తున్నాడో ఆ వ్యక్తినే ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. మనకు రైట్ సైడ్ బాక్స్ లో చాలా క్లియర్ గా చూడవచ్చు. ఆయన ఫేస్ సంబంధించి మనకు క్లియర్ కనబడుతోంది. ఆయన కొంత హడావిడిగానే కొంత టెన్షన్ లో అక్కడ పైన దాడి చేసి హడావిడిగా కెమెరా వైపుగా చూస్తూ దిగిపోతున్నాడు. ఆ తర్వాత ఈ కెమెరా, ఈ సీసీటీవీ ఆధారితంగానే ప్రస్తుతం వ్యక్తిని పట్టుకున్నారు. ఒకవేళ కనుక ఈ ఆధారం లేకపోయి ఉంటే కనుక ఇప్పుడు ఆ దాడి ఘటనలో దాడి ఎవరికి చేశారు ఏంటి అనేది మాత్రం కొంత కష్టతరంగానే మారే అవకాశం ఉండేది. ముంబై పోలీసులు కేసు ఛేదించడం కోసం కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొనేవారు. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ సంబంధించి ఆనవాళ్ళు కానీ వారికి కూడా పెద్దగా దొరకనట్టు తెలుస్తోంది. చాలా క్లియర్ గా కత్తితో దాడి చేసి దాన్ని పట్టుకొని వెళ్ళాడు ఆయన. ఆ కత్తి కూడా ఏకంగా వెన్నుపూస ఇరుక్కుపోయి చాలా బలమైనటువంటి గాయాలయ్యాయి సైఫ్ అలీ ఖాన్కి. ఇక్కడ ఈ సీసీటీవీ ఫుటేజే ముంబై పోలీసులకు చాలా బలమైన ఆధారంగా మారింది. దీని ఆధారితంగానే ప్రస్తుతం ముంబై పోలీసులు సైఫ్ అలీ ఖాన్ పట్టుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్ లో ప్రస్తుతం ఆయన్ని బాంద్రా పోలీస్ స్టేషన్ తరలించారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణ నిమిత్తం ప్రస్తుతం అయితే మెడికల్ టెస్ట్ చేస్తున్నారు. మెడికల్ టెస్ట్ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి 10 రోజుల పాటు కస్టడీ తీసుకునే అవకాశం కనబడుతోంది. ఎస్ గోపి, ఆయన పట్టుకున్న నేపథ్యంలో ఆయన దగ్గర ఇంకేదైనా మారణాదాలు దొరికాయా? చాలా బలమైనటువంటి కత్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకేదైనా గన్స్ లాంటివి కానీ ఇంకేదైనా దొరికాయా? ఆయన ఏమైనా సమాధానం చెప్తున్నాడా? ప్రస్తుతం బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ అయితే పోలీస్ ఆఫీసర్లు చేస్తున్నారు. దాడికి గల ప్రధాన కారణాలపైన ప్రస్తుతం పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే దాడికి పాల్పడ్డ కత్తికి సంబంధించి కానీ, అదే విధంగా అతను ఎందుకు మోటాఫ్ ఈ అఫెన్స్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అన్న దానిపైన కూడా ఇంకా పోలీసులు అయితే ఎటువంటి సమాచారాన్ని బయటికి రానివ్వట్లేదు. అయితే అన్ని కోణాల్లో మాత్రం ప్రస్తుతం ఈ నిందితుడిని అయితే విచారిస్తున్నారు. ఒకవేళ దాడికి ప్రధానంగా దొంగతనం చేయడానికి వచ్చిన సమయంలో ఆ యొక్క పని మనిషి అలర్ట్ అవ్వడము, పని మనిషి తనను పట్టుకుంటుంది కాబట్టి ఆమె నుంచి విడిపించే ప్రయత్నం చేయడము, ఆ గలాట శబ్దానికి సైఫ్ అలీ ఖాన్ రావడంతో ఆయన దాడికి పాల్పడ్డా, కేవలం ఇది దొంగతనం కోసమే జరిగిందా లేదంటే ఇతర కారణాలు ఉన్నాయి? ఎందుకంటే గతంలో కూడా సైఫ్ అలీ ఖాన్ పైన 1-2 సార్లు దాడి జరగడం జరిగింది. మరి వాటన్నిటిని కూడా ప్రస్తుతం ముంబై పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ విషయాలన్నింటినీ కూడా చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎటువంటి విషయాలను కూడా బయటికి రానివ్వకుండా అత్యంత గోప్యంగా అయితే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత చక్కగా నేరుగా బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. అయితే దాడికి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత తిరిగి కస్టడీలోకి తీసుకున్న తర్వాతనే ఈ యొక్క సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. ఏ విధంగా లోపలికి ప్రవేశించాడు, ఏ విధంగా బయటికి వచ్చాడన్న దానిపైన ప్రస్తుతం అయితే పోలీసులు ఇంకా కొంత గోప్యత అయితే మెయింటైన్ చేస్తున్నారు. కేవలం సీసీ ఫుటేజ్ నిన్న రిలీజ్ చేసిన తర్వాత పబ్లిక్ నుంచి కొంత సమాచారాన్ని పోలీసులకు తిరిగి వస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి వెనుక ఎవరైనా ఉన్నారా?
ఈ వ్యక్తి ఎవరు దాడి చేశాడో, ఈ వ్యక్తి వరకు ఎవరైనా ఉన్నారా, ఆయన మోటివ్ ఏంటి, డబ్బుల కోసం టార్గెట్ చేశారా, ఏదైనా వెనుక ఒక శక్తి ఉందా? ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిలా ఉన్నాడు, చూస్తే చాలా కామన్ మ్యాన్ లా కనబడుతున్నాడు, చాలా ఎంగేజ్ లో కూడా ఉన్నాడు. అటువంటి వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ టార్గెట్ చేసి ఇంట్లోకి వెళ్ళి ఆయన పైన దాడి చేసి సేఫ్ గా బయటకు వచ్చాడు. వెళ్ళడమే ఒక సాహసం అయితే దాడి చేసి చాలా సేఫ్ గా బయటకు వచ్చాడు. పోలీసుల కళ్ళు కప్పి 24 గంటల పాటు ఎక్కడెక్కడో తిరిగిపోయాడు. అంటే ఆయన వెనుక ఏదైనా బలమైన శక్తి ఉందా? ఆయన మోటివ్ ఏంటి? మనోజ్, ఈ విషయం ఇక్కడ ఒకటి, ఆ యొక్క అపార్ట్మెంట్ లో అత్యంత సంపన్నులు నివసిస్తారు అనేది మాత్రం అక్కడ ముంబై స్థానికంగా అందరికీ తెలుసు. సో ఆ నేపథ్యంలోనే ఏదైనా ఇంట్లోకి చొరబడితే విలువైన వస్తువులు, డబ్బులు లభిస్తాయన్న ఒక కోణంలో మాత్రం ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. దొంగతనానికి వచ్చిన సందర్భంగా పని మనిషి గుర్తించడము, వెంటనే పట్టుకోవడం తోటి పని మనిషి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఆ అలకిడికి సైఫ్ అలీ ఖాన్ బయటికి రావడంతో ఆయన పైన దాడి జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. అయితే దొంగతనానికే వచ్చాడా లేదా అన్న దానిపైనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకవేళ సైఫ్ అలీ ఖాన్ నివాసం అని తెలిసి లోపలికి వెళ్ళాడా, లేదంటే ఇంకా ఏదైనా కారణాలతోటి లోపలికి వెళ్ళాడా అన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలను అయితే పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. నిందితుడి నుంచి ఏ స్టేట్మెంట్ రికార్డు చేసినా బయటికి రానివ్వకుండా పోలీసులు అయితే మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు రిమాండ్ కు తరలించిన తర్వాత, ఆయనను కస్టడీలోకి తీసుకున్న తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే రిమాండ్ కు తరలించక ముందుకే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇది అలర్ట్ అయిన కేసు కాబట్టి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగింది, నిందితుడిని పట్టుకున్నారు అన్న వార్త ఇప్పటికే బయటికి వెళ్లిన నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీడియాకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకు సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి ప్రయత్నం చేశాడు అన్నదన్నమాట. ఎందుకంటే పని మనిషి పట్టుకున్న వెంటనే ఇదే కత్తి దాడి పని మనిషి తోటి చేసి ఆయన సునాయాసంగా తప్పించుకోవచ్చు. కానీ సైఫ్ అలీ ఖాన్ వచ్చి ఆయనను పట్టుకుంటే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే కత్తి పోట్లకు గురి చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా పని మనిషి కొన్ని గాయాలు అవ్వడమైంది. అయితే సైఫ్ అలీ ఖాన్ చూసిన వెంటనే ఎందుకు మారణాయుధాలను బయటకు తీశాడన్న దానిపైన కూడా ఒక ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. రెండవది, గోపి ఆ వ్యక్తి డీటెయిల్స్ తెలుస్తున్నాయి ఏమైనా? అంటే ఆయన చదువుకున్నాడా? 1 crore డిమాండ్ చేసినట్టుగా ఆవిడ మేడ్ అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసినటువంటి వారి బాబు కేర్ టేకర్ చెప్తోంది. 1 crore అంటే ఇంగ్లీష్ లో మాట్లాడాడు, నన్ను ₹1 కోటి అడిగాడు ఏం కావాలంటే అని చెప్పిన నేపథ్యంలో ఆ వ్యక్తి కేవలం దొంగలించడం కోసం వచ్చాడా, లేదంటే బెదిరించి అక్కడ ఆల్రెడీ బాబు రూమ్ లోకి వెళ్ళాడు కాబట్టి, మరి చిన్న బాబు రూమ్ లోకి వెళ్ళాడు కాబట్టి ఆ బాబును కిడ్నాప్ చేసి ఆలోచనలేమన్నాడు? అసలు ఏం జరిగింది? ఇంకా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలంటే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ వ్యక్తి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? రైట్, ప్రస్తుతం ఇదే విషయాన్ని అయితే డిపార్ట్మెంట్ నుంచి చాలా గోప్యతగా అయితే వివరిస్తున్న పరిస్థితి ఉంది. నిందితుడిని పట్టుకున్నామన్న విషయం మాత్రమే బయటికి రానిచ్చారు. కానీ నిందితునికి సంబంధించిన డీటెయిల్స్ ని పోలీసు వారు చాలా గోప్యంగా అయితే ఉంచుతున్నారు. నిందితునికి సంబంధించిన అంశము అయితే దొంగతనానికి వచ్చిన క్రమంలో ₹1 కోటి అడిగాడా, లేదంటే కిడ్నాప్ చేయకుండా ఉండడం కోసం ₹1 కోటి అడిగాడా, లేదా ఆ ఇంట్లో ఎవరు లేరు, పిల్లల్ని ఎత్తుకుపోతే ధనవంతుల పిల్లలు కాబట్టి అక్కడి నుంచి డబ్బులు డిమాండ్ చేయొచ్చు భారీగా అన్న స్కెచ్ వేశాడా? వీటన్నిటికి కూడా ఇంకా పోలీసులు వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కేసులో చాలా కీలకంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే వ్యవహరించడం జరిగింది. మరి అత్యంత గోప్యంగా ఉంచిన ఈ యొక్క డీటెయిల్స్ మాత్రం పోలీసులు బయటికి వెల్లడించడానికి ఇష్టపడట్లేదు. నిందితునికి సంబంధించిన అంశంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నిందితుడు ఇంకా నోరెత్తలేదు అనేది మాత్రమే. ఆయన వ్యక్తిత్వము, ఆయన చూస్తుంటే ఆయన వెనక ఏదైనా పెద్ద గ్యాంగ్ ఉండే అవకాశం ఉందా? అయితే నిన్న సీసీ ఫుటేజ్ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఏదైతే మెడలో ఎర్ర కండువా చూసినప్పుడు కనుక కొంత దీనికి సంబంధించి గతంలో సల్మాన్ ఖాన్ కి కూడా బెదిరింపులు జరిపిన ముఠానే ఈ యొక్క దాడికి కూడా పాల్పడి ఉండొచ్చు అనే వార్తలు మాత్రం బయటికి వచ్చాయి. ప్రస్తుతం అన్ని కోణాల్లో అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే దీనికి అనేక కారణాలను అయితే సోషల్ మీడియాలో అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ పైన దాడి జరిగిన తర్వాత నిందితుని